వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నికల్ లాజికల్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి యువజనోత్సవం వివిఐటియు 2025-26 వేడుకలు ఘనంగా ముగిశాయి. రెండవ రోజు యువజనోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కేరింతలతో ప్రాంగణం మారుమోగింది. విద్యార్థుల సామర్థ్యాలను ప్రోత్సహిస్తూ వారిలోని అంతర్గత శక్తిని వారే గ్రహించే విధంగా ఈ వేడుకలు సాగాయి. 20,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ వేడుకలో సాహితీ, ప్రహేళిక, ఆధునిక అష్టావధానం, జానపద, శాస్త్రీయ నృత్యం, సంగీతం వంటి సాంస్కృతిక అంశాలతో పాటు ది థ్రోన్ ఛాలెంజ్, సైబర్ క్లాష్, బ్రెయిన్ బజ్, కాంపోనెంట్స్ క్లాష్, ఎలక్ట్రో బ్రిడ్జ్, వైర్ వార్స్, క్యాట్ బిల్డర్స్ వంటి సాంకేతిక అంశాల్లో పోటీలు నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య, వివిఐటియు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలో ఛాంపియన్ చిత్ర బృందం, హీరో రోషన్, హీరోయిన్ అనసర్వరాజన్ బృందం, అలాగే వానర చిత్ర బృందం, హీరో అవినాష్, తిరువీధుల హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సందడి చేశారు. యువజన ఉత్సవాల నిర్వహణ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలు పెంపుకు దోహదపడతాయని విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు. విద్యార్థుల ఫెస్ట్ జరుగుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది. సుమారు 20,000-25,000 మంది పైన విద్యార్థులు ఈ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అయితే ఇది చాలా మందికి అనిపించవచ్చు ఎంటర్టైన్మెంట్ కోసం అని. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఇంకా దీనికి మంచి పర్పస్ ఉంది. అదేంటంటే వాళ్ళ టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి, క్రియేటివిటీ డెవలప్ అవ్వాలి, ఇన్నోవేషన్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ క్లాస్ రూమ్లో చేయడానికి వీలవదు, ఇట్లాంటి ఫెస్ట్ ద్వారానే చేయటానికి వీలవుతుంది. అందుకనే సాగర్ గారు, చైర్మన్ గారు, ఫ్యాకల్టీ, వైస్ ఛాన్సలర్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కలిసి ఈ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేయటం చాలా ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం. అయితే తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి యూనివర్సిటీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. చాలా ఫాస్ట్గా బాగా గ్రో అవుతుందంటే చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ. ఇట్లానే ముందు రోజుల్లో కూడా బాగా గ్రోత్ ఉండాలని, ఆ గ్రోత్తో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి అని, అంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ స్టూడెంట్ డెవలప్మెంటు, ఫ్యాకల్టీ డెవలప్మెంటు, ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అన్నీ జరిగి ఒక ప్రముఖమైన విశ్వవిద్యాలయంగా ఈ ప్రాంతంలో కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన విశ్వవిద్యాలయంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 6 స్టెప్స్లో చిన్న విధంగా ఒక్కొక్క చిన్న స్టెప్స్ కింద డివైడ్ చేసి బాగుపడటానికి ఎలా అని చెప్పారు. పిల్లలందరూ అవి ఫాలో అయ్యి బాగుపడతారని కోరుకుంటున్నాం. రత్తయ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా మా ఫస్ట్ ఫెస్ట్కి యూనివర్సిటీ అయిన తర్వాత వచ్చిన దానికి వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము అడగంగానే విజ్ఞాన్ రత్తయ్య గారు మా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. మనకి నిన్న మొన్న ఒకటే బ్రహ్మాండంగా ఈవెంట్ ఇక్కడ పొద్దున సాయంత్రం 70-80 ఈవెంట్లతోటి 20-25 వేల మంది పిల్లలతోటి ఒకటే ఆహ్లాదంగా జరిగింది. దేవుడి దయ అన్నీ కలిసి వచ్చి బాగా జరిగినాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ as well.